హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పాల్సెట్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇది తెలంగాణ పాల్సెట్ ts.nic.in వెబ్సైట్ నుంచి అయితే మనం అప్లై చేసుకోవాలి. ఒకసారి చెప్తున్నాను, మళ్ళీ వినండి. పాల్సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే polyset.ts.nic.in. సో ఈ వెబ్సైట్కి వెళ్తే మనం డైరెక్ట్గా అప్లికేషన్ పేజ్కి అయితే వెళ్తాము. ఇది మనకు అప్లికేషన్ పేజ్లో ఉండే ఫ్రంట్ వ్యూ అనేది ఈ విధంగా కనపడుతుంది. మనకు ఇక్కడ టాప్లో మనకు 3 బార్స్ ఉన్నాయి కదా, అది టిక్ చేస్తే మనకు ఈ విధంగా దాని నుంచి ఒక అప్లికేషన్ ప్రొసీజర్ అనేది చూపిస్తుంది. హోమ్, ఫైల్ అప్లికేషన్, ఆన్లైన్ ఫీ పేమెంట్, వ్యూ అండ్ ప్రింట్, నోటిఫికేషన్ అండ్ డౌన్లోడ్, కాంటాక్ట్ అస్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఫైల్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అని చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత అదొకసారి ఫైనల్గా చూసుకొని మనం ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇందులో మనకు నోటిఫికేషన్ అండ్ డౌన్లోడ్స్ ఒకసారి చూడండి. ఎంటైర్ పాలిటెక్నిక్ ప్రాసెస్ అంతా మనకు ఆ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. మనం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన అప్లికేషన్ అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఏ మార్క్స్ వస్తే మనకు ఏ కాలేజ్ వస్తుంది, ఏ విధంగా మనకు రిజర్వేషన్ కేటగిరీని డివైడ్ చేస్తారు, అన్నీ కూడా మనకు ఆ నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ తప్పకుండా రీడ్ చేయండి, ఎందుకంటే ప్రొసీజర్ మనం తెలియకుండా చాలా కంగారు పడుతుంటారు. నోటిఫికేషన్ ఒక్కసారి మీరు క్లారిటీగా చదివితే ఏ డౌట్స్ మీకు అనేది రావు. అండ్ మనం అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళు అఫీషియల్గా కొంత నెంబర్స్ ఇచ్చారు పాలిటెక్నిక్కి. సో ఎస్బిటిటి వాళ్ళకి కాంటాక్ట్ అయితే మనం ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళు మనకు రెక్టిఫై చేసి ఏ విధంగా మనం దాన్ని కరెక్షన్ చేసుకోవాలో చెప్తారు. సో ఇది మనకు ఫస్ట్ పేజ్ ఆఫ్ ఫైల్ అప్లికేషన్. సో మనం ఎప్పుడైతే ఫైల్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దాని తర్వాత స్టెప్ వచ్చేసి అప్లోడ్ సిగ్నేచర్ అండ్ ఫోటో, దెన్ అప్లికేషన్ ఫీ, తర్వాత ప్రింట్ హాల్ టికెట్. ఇది ప్రొసీజర్. ఇక్కడ చూడండి, 10th బోర్డ్ అయితే మనం టిక్ చేసుకోవాలి. ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఈ విధంగా బోర్డ్స్ ఉంటాయి. మనం ఏ బోర్డులో చదివామో ఆ బోర్డు టిక్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత పాసింగ్ ఇయర్. సో ఈ ఇయర్లో పాస్ అయిన వారు 2020 ఫస్ట్ రోజు పాస్ అయిన వారు ఇక్కడ 2020 అని వేయండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ పాస్ అయ్యి మేము అప్పుడు పాలిటెక్నిక్ చేయకపోవడం వల్ల ఇప్పుడు చేద్దాం అనుకునే వాళ్ళు 2020 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్, మీ సేవాస్ నుంచి సర్టిఫికేట్లు ఏమైనా తీసుకుంటే దాన్ని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ ఆ నెంబర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకుంటారు. ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఈ డిఫరెంట్ కేటగిరీకి ఏ విధంగా మనకు సీట్లు అయితే డివైడ్ అవుతాయి అనేది మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దీని గురించి ఒక కంప్లీట్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. సో ఏ విధంగా మనకు ఏ ర్యాంక్ వస్తే ఏ కేటగిరీ వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి, మనకు టాప్ కాలేజ్ రావాలంటే మన ర్యాంక్ ఎంత రావాలి, మన క్యాస్ట్ని బట్టి మనకు ర్యాంక్ ఎక్కడ డిసైడ్ అవుతుంది అనేది నేను చూస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలని ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి ఎంత మనకు ఇన్కమ్ అనేది ఉండాలి, ఎన్ని లక్షల లోపల అయితే ఉంటే మనము రియంబర్స్మెంట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటాము, అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నుంచి మీకు సపరేట్ వీడియో అయితే చేస్తాను, నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మోర్ ఓవర్ ఇన్కమ్ సర్టిఫికేట్, చాలామందికి తెలియదు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ కేటగిరీ ఎన్ని లక్షలు మెయింటైన్ చేయాలని. సో ఇన్కమ్ ఏదో మీ సేవలు అప్లై చేయగానే వాళ్ళు ఎంతో కొంత ఇస్తే మనకు రియంబర్స్మెంట్ రాదు అండ్ స్కాలర్షిప్ కూడా అవైలబిలిటీ ఉండదు. సో కొన్ని కేటగిరీ వాళ్ళకి ఓన్లీ రియంబర్స్మెంట్ వస్తుంది, కొన్ని కేటగిరీ వాళ్ళు రియంబర్స్మెంట్ ప్లస్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో దాని ప్రకారం మన ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. దీనికి సపరేట్ వీడియో అయితే మీకోసం చేస్తాను. అండ్ కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకోసం రెస్పాండ్ అవుతాను. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డ్ మెన్షన్ చేసినాక షో అప్లికేషన్ కొడితే మనకు నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది, ఇయర్ ఆఫ్ పాసింగ్ కనపడుతుంది, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అక్కడ మనకు ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది. సో ఎస్ఎస్సిలో ఏదైతే మీ స్కూల్ నుంచి బోర్డుకి ట్రాన్స్ఫర్ చేశారో ఆ డేటా అంతా ఇక్కడ కనబడుతుంది. సో మీ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇక్కడే చూసుకోండి. ఇక్కడ చూసుకొని మీ స్కూల్స్కి ఇన్ఫామ్ చేసి మా స్పెల్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంది, కొంచెం మిస్టేక్ ఉంది, దాన్ని కరెక్షన్ చేయండి అని మీ స్కూల్లో చెప్పండి. ఒక్కసారి ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందనుకో ఎంటైర్ సర్టిఫికేట్ మీకు అదే స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది. సో ఒక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ అని చాలా జాగ్రత్త చూసుకోండి. మీ స్పెల్లింగు, ఫాదర్ స్పెల్లింగు అండ్
మదర్ మదర్ స్పెల్లింగ్ ఇట్లా ఏదైనా తప్పున్నా కూడా చూసుకోండి. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మదర్ ఫాదర్ నేమ్స్ కూడా తప్పకుండా చూసుకోండి. తర్వాత మీ కమ్యూనిటీ అడ్రస్ రాయండి అండ్ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. దీని తర్వాత మీకు మన కమ్యూనికేషన్ కోసం ఇక్కడ కరస్పాండింగ్ అడ్రస్ రాయండి. దీని కింద ఫోటో అండ్ సిగ్నేచర్ మన డిఫాల్ట్గా ఏదైతే మీరు స్కూల్లో అప్లోడ్ చేశారో అదే ఫోటో ఇక్కడ నుంచి వస్తుంది. సో నేను ఇంతకుముందే ఒక అప్లికేషన్ చేస్తున్నప్పుడు అది ఫోటో అనేది 90 degrees లెఫ్ట్ సైడ్ క్రాస్ అయ్యింది. సో అది అలా చేస్తే మీ సర్టిఫికెట్లో కూడా అలా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో తప్పకుండా చూడండి, ఫోటో సిగ్నేచర్ మీదేనా కాదా, ఫోటో అనేది క్లారిటీగా ఉందా లేదా అనేది చూడండి. ఫొటోస్ చాలామందికి తప్పుగా అప్లోడ్ అవుతున్నాయి, మేల్కి ఫీమేల్ కూడా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి చూసుకోండి ఫోటో మీదేనా కాదా. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒక్కటేసారి స్కూల్కి ఇన్ఫామ్ చేసేసి అది చేంజ్ చేయండి అని ట్రై చేయండి. ఓకేనా, ఇది ఒక్కటే మనకున్న ఛాన్స్. సో ఇప్పుడే అప్లై చేసుకోండి. దీని తర్వాత మండల్ డిసైడ్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయండి, డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయండి, పిన్ కోడ్ మెన్షన్ చేయండి. ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఒకటి స్టూడెంట్కి అంటే మీకు ఏదైనా మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేయండి. ఆల్రెడీ ఫాదర్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక్కడ మీది మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడు, టౌన్ ఇన్ విచ్ వుడ్ యూ లైక్ టు అపేర్ ఫర్ ఎగ్జామ్. ఇక్కడ మనం ఏదైతే మండల్ పెట్టుకుంటామో డిస్ట్రిక్ట్ పెట్టుకుంటామో అదే నియర్ బైలో ఉన్న కాలేజెస్లో మీ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది అలౌట్ అవుతుంది. సో ఇక్కడ నియర్ ప్లేసెస్ ఉన్నాయి, మీరు పెట్టేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఈ మీ సేవ సర్టిఫికేట్స్ ఇస్తే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఏం డిఫాల్ట్లో ఉంది కాబట్టి అంటే మనకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, ఆప్షనల్ కాబట్టి మనం ఇప్పుడు అప్లై చేసి పెట్టుకోండి. మనము ఎప్పుడైతే కౌన్సిలింగ్కి వెళ్తామో అప్పటి వరకు వచ్చేస్తాయి, అప్పుడు సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది చూడండి. నెక్స్ట్ రీజనల్ ఆర్ లొకేషన్. సో ఇక్కడ లోకల్ ఆర్ రీజన్ ఏంటంటే మనం ఓయూ కేటగిరీ వస్తాం, ఓయూ కాన్స్టిట్యూషన్ కిందకి వస్తాం కాబట్టి అందరు కూడా ఉస్మానియా యూనివర్సిటీ అని అయితే టిక్ చేసుకోండి. అండ్ ఒకవేళ వేరే యూనివర్సిటీ కిందకి వస్తే అది కూడా క్లిక్ చేసుకోండి. మీరు ఇక హైదరాబాద్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం అందరు కూడా ఓయూ కిందకి వస్తారు కాబట్టి ఓయూ పెట్టుకోండి. రిజర్వేషన్ కేటగిరీ మీది డిఫాల్ట్గా మీ స్కూల్ నుంచి అప్లోడ్ చేసిన డేటానే ఇక్కడ కనిపిస్తుంది. సో బీసీఏనా, డీనా, యూఆర్ఆ, లేకపోతే ఎస్సీ, ఎస్టీ అవన్నీ కనిపిస్తాయి. సో ఒకవేళ ఇక్కడ ఏమైనా తప్పు ఉంటే మీ స్కూల్లో ఒకసారి ఇన్ఫామ్ చేయండి. తర్వాత మైనారిటీ కమ్యూనిటీ. సో మైనారిటీ కమ్యూనిటీ ఏమైనా మీరు ఉంటే దాంట్లో ఏ కేటగిరీ కింద మీరు మైనారిటీ అయ్యారో అది మెన్షన్ చేయండి. ఇక్కడ ముస్లిం, క్రిస్టియానిటీ, హిందూ అయితే లేదు, అండ్ ఇక్కడ క్రిస్టియన్, నెక్స్ట్ బౌద్ధ, నెక్స్ట్ జైన్ ఇట్లా ఉన్నాయి కొన్ని. సో అందులో మీరు ఏ కేటగిరీ కింద మైనారిటీ కింద ఉన్నారో ఒకసారి అయితే టిక్ చేసుకోండి. హిందూ అయితే మైనారిటీ కమ్యూనిటీ కింద లేదు. ఓకే, సో మీకు ఉర్దూ ఏమైనా ఉందా అని అడిగారు. ఒకవేళ ఉర్దూ ఏమైనా చదువుగాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎస్ అని పెట్టండి. అంటే ఎస్ఎస్సి కానీ ఉర్దూలో చదువుంటే ఎస్ అని పెట్టండి. ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు అగ్రికల్చర్ సైడ్ వెళ్తున్నారా లేకపోతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్తున్నారా అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి. వుడ్ యూ లైక్ టు అపేర్ ఫర్ బయాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బయాలజీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు కోరుకుంటున్నారా అని అడుగుతున్నారు. సో మీరు అగ్రికల్చర్ సైడ్ కానీ లేకపోతే వెటర్నరీ సైడ్ కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఎస్ అని మెన్షన్ చేయాలి. లేదు మేము ఓన్లీ ఇంజనీరింగ్ వెళ్తామంటే ఇక్కడ నో అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే ఫిజికల్, హ్యాండిక్యాప్డ్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ ఉంటే ఇక్కడ పెట్టండి. ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ టైంలో మీరు ఆ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తే మీకు రిజర్వేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్. మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ ఇయర్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, ఏ ప్లేస్లో చదివారు అనేది అయితే మెన్షన్ చేయాలి. ఇది ఎప్పుడైనా రివర్స్లో స్టార్ట్ చేయండి. 10th క్లాస్ అనేది మీరు 2021లో పాస్ అయ్యారు. 9th క్లాస్ అనేది 2020లో పాస్ అవుతారు. 8th క్లాస్ అనేది 2019లో పాస్ అవుతారు. అలా బ్యాక్ వెళ్ళండి. సో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఇయర్స్ వచ్చాయా లేదా. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ డిస్టిక్లో చదివారని అయితే మెన్షన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ట్యాబ్ క్లిక్ చేయగానే ఎంటైర్ డీటెయిల్స్ ఆఫ్ తెలంగాణ వస్తుంటాయి. సో దాంట్లో ఏ డిస్టిక్ కింద మీరు చదివారా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఆ విధంగా అన్ని డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీడ్ అంటే ఆ డిస్టిక్లో ఏ మండల్లో చదివారు ఆ మండల్ అయితే ఇక్కడ రాయండి. అయిపోయినాక ఇక్కడ ఒక డిక్లరేషన్ ట్యాబ్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ ట్యాబ్ని క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేయండి. అప్లై చేసినాక మీరు నెక్స్ట్ ట్యాబ్ ఏమొస్తుందంటే అప్లికేషన్ ఫీ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 అండ్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ 400 అయితే
పే చేయాలి. సో పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెఫ్ట్ బ్యాంకింగ్ అయితే చేసుకోవచ్చు. చేసేసిన తర్వాత మీకు డైరెక్ట్గా హాల్ టికెట్ అయితే జనరేట్ అవుతుంది. ఇది మనకు హాల్ టికెట్. సో ఈ హాల్ టికెట్లో మీ అడ్రస్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, అడ్రస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఫోటో సిగ్నేచర్ కూడా ఉంటుంది, అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుంది. సో సెంటర్ ఎక్కడ పడింది మీకు అనేది కూడా ఇక్కడ స్పెసిఫై చేస్తారు. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మాత్రం మనకు ఇంకా డిసైడ్ కాలేదు కాబట్టి అది ఇంటిమేట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు అన్నీ ఫిలప్ చేసి లాస్ట్కి సబ్మిట్ కొడితే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ ఫిలప్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి చేస్తే అది చాలా ఇబ్బంది అవుతుంది చేంజ్ చేయడానికి. 1-2 సార్లు అప్లై చేసే కంటే ముందే చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను చేస్తూనే ఉంటాను. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే అప్లికేషన్ గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అండి, ఎంటైర్ ప్రొసీజర్లో ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో. నేను తప్పకుండా దానికోసం వీడియోలు అయితే చేసి పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.